నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటున్నారు ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు. ఈసారి ఇక్కడ వాళ్ళ సొంతూరులో చెర్లపాలెం గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవానికి కూడా హాజరయ్యారు. పతి సమేతంగా హాజరైనటువంటి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పటికీ గ్రామంలో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. ఆధ్యాత్మిక శోభ చెర్లపాలెం గ్రామం మొత్తంలో ఉంటుంది. ఇక్కడ సువాసినులందరూ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణలు పొందడానికి వచ్చారు. ప్రస్తుతానికి ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. అలాగే రాజేందర్ రెడ్డి గారు కూడా యుఎస్ఏ నుండి వచ్చారు. వారు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామంలో సంతోషం నెలకొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఝాన్సీ రెడ్డి గారు నమస్తే మేడం. ఇప్పటి వరకు వాతావరణం రాజకీయాలు నిన్న బిజీ పార్టీ కార్యకలాపాలు, ఇక్కడ వాతావరణం ఆధ్యాత్మికంగా ఉంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఈ గ్రామంలో మీ సొంత గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎట్లా ఉంది? ఒకసారి ముందు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత గ్రామానికి వచ్చారు. మీ అంతా అమెరికాలో అంతా బిజీగా ఉన్న తర్వాత ఇక్కడ ఎట్లుంది సార్ మీ వాతావరణం? చాలా రోజుల తర్వాత చూసిన తర్వాత ఈ వాతావరణం ఎట్లుంది? చాలా హ్యాపీ సంతోషంగా, మహా ఆనందంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉన్నది. చాలా మన ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, వంశం ఏమంటారు పాలోళ్ళు అందరు కలిసారు. హ్యాపీ మన ప్రజలను, మన ఊరోళ్ళకి అంటే నాకు చాలా ప్రాణం. ఒకటే చెప్తున్నా, వీళ్ళందరి కోసం నేను ఉన్నా అని చెప్తున్నా. మన ఊరు అంటే నాకు చాలా ప్రేమ, మన ప్రాంతం అంటే ప్రేమ. వీళ్ళందరి కోసం నేను ఉన్నా, వాళ్ళ కష్టాల్లో పాల్పంచడానికి నేను రెడీ ఉన్నా. ఎప్పటికీ ఇక్కడే నా సహకారాలు ఉంటాయని చెప్తూ బ్రహ్మాండంగా చాలా మంచిగా సెలబ్రేషన్స్ అని, టెంపుల్ ఓపెనింగ్, విగ్రహ ప్రతిష్ట, కళ్యాణం చాలా మంచిగా అయినాయి. అందరిని చూస్తే చాలా హ్యాపీ, చాలా సంతోషం, సంబరంగా బాగున్నది. అట్లే అందరూ బాగుండాలని కోరుతూ మన ఏరియా కూడా వర్షాలు పడి చెరువులు నిండి పంటలు బండి అందరు ఆయులతో ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. అమెరికాలో ఫుల్ వైద్య వృత్తిలో బిజీగా ఉండి ఇక్కడ ఇల్లు కూడా కడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇక్కడ కూడా ఉంటారా సార్ మీరు ఓపెన్లీ? వచ్చినప్పుడు ఉంటా తప్పకుండా. నాకు అంటే అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వస్తా, వచ్చినప్పుడు ఉంటాను. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ చెర్లపాలెం ఎప్పుడు మర్చిపోను. వాళ్ళు అంత చెర్లపాలెము, మన ప్రాంతం, తెలంగాణ మొత్తం, భారతదేశం మొత్తం నా గుండెలనే ఉంటుంది. ఇప్పుడు యూ కెన్ టేక్ ద బాయ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ బట్ నాట్ ద కంట్రీ అవుట్ ద బాయ్. దట్స్ వాట్ ఐ యామ్. ఇక్కడ చదువులకు నిలయంగా మారినటువంటి చెర్లపాలెం గురించి కూడా ఎంతో మంది టీచర్లు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భము. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చెర్లపాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేడం వాళ్ళు కూడా సొంత ఇల్లు కూడా ఇక్కడే కట్టుకొని ఇక్కడ ప్రజలకు మరింత అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే మేడం. ఇక్కడ మంచి ఆధ్యాత్మిక వాతావరణం మేడం. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కూడా ఇట్లాంటి వాతావరణం రావాలని ప్రతి ఒక్కరు మళ్ళీ మీలాంటి వాళ్ళ సహకారం కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఎంతో ఇక్కడ ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది మేడం? గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ చెర్లపాలెంలో ఒక పండగ వాతావరణం అనేది ఏర్పాటైంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇక్కడ వాళ్ళ చుట్టాలని, వాళ్ళ అంటే ఆడబిడ్డల్ని అందరినీ పిలుచుకోవడం జరిగింది. సో వాళ్ళల్లో కూడా ఒక పండగ వాతావరణం అనేది జరుగుతుంది. ఈరోజు నేను కుంకుమ పూజ అయింది, ఈరోజు మళ్ళీ కళ్యాణం అయింది, విగ్రహ ప్రతిష్ఠ అయింది. సో రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతున్నది. సో అదేవిధంగా ఈరోజు చాలామంది కూడా వేరే మన పక్క ఊరు నుంచి, వేరే దగ్గర నుంచి కూడా చుట్టాలు రావటం జరిగింది. సో మా అమెరికా నుంచి మా వారు కూడా రావటం జరిగింది. సో ఇక్కడ అంటే ఇక్కడ ఒక రాముల వారి విగ్రహం ఇప్పుడు మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం అంటే మన వేప చెట్టు ప్లస్ రాగి చెట్టు కలిసిన దగ్గర ఉంది. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా అది అక్కడే పెట్టేసి ఇంకొక విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో అదేవిధంగా రాముడు వారు, మళ్ళీ నవగ్రహాలు, సీత అమ్మవారు, శివ అంటే విష్ణు పార్వతీ శివుడు కూడా చేయటం జరిగింది. సో ఇక్కడ అనేది చాలా అంటే ఇప్పుడు మన చెర్లపాలెం అనేది మా మామగారు ఊరు. సో మా మామగారు వాళ్ళ మదరు అప్పుడు 1954లోనే తన గడిల్లు అనేది భవనం అనేది చేసింది. తన పేరే మళ్ళీ మా మనవరాలకు కూడా పెట్టాము, హనుమాన్ల రాధమ్మ అని. సో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మేము ఇన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేయటం అనేది, ఇన్ని జనరేషన్ అంటే దిస్ ఇస్ ద 3rd జనరేషన్ ఇల్లు స్టార్ట్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ ఇక్కడే ఉంటాం కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉంటాము. అంటే హైదరాబాద్కి ఇక్కడ మన నియోజకవర్గంలో మాత్రం వారానికి 5 రోజులు ఇక్కడే ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మా వారు కూడా రిటైర్ అయిన తర్వాత తప్పకుండా ఇక్కడే ఉంటారు.
మేడం ఇప్పుడు మీరు ఒక ఫిలాంథ్రోపిస్ట్ గా సేవా కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సొంతూరు అనేసరికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఇప్పటి వరకు మీ గ్రామంలో మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ప్లస్ ఒక రోల్ మోడల్ గా ఉండాలని చెప్పి కూడా అనుకుంటా ఉంటాము. దీని మీ విజన్ ఎట్లా ఉంది మేడం? మీ ఎందుకంటే సొంత గ్రామాన్ని కూడా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, మీ విజన్ ఎట్లా ఉంది? మీ విజన్ లో ఈ విలేజ్ ఎట్లా చూడబోతున్నాం? అంటే ఎప్పుడా నుంచి కూడా మా ఫ్యామిలీ అనేది ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెట్టింది. సో అదేవిధంగా ఈ నడి మధ్య మీరు చూసే ఉంటారు, రైతులకు కూడా ఒక కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఒక ప్రిన్సిపల్స్, ఒక డిసిప్లిన్ అనేది కోసం గుడి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రజలు కూడా బొడ్రాయి మళ్ళీ అవన్నీ అడిగారు. సో తప్పకుండా ఇక్కడ మరి లైబ్రరీకి కూడా మేము స్థలం ఇవ్వడం జరిగింది. లైబ్రరీ కూడా కడతాము సూన్గా. సో మరి ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా మేము గతంలో స్థలం ఇవ్వడం జరిగింది. ఇంకా అందుట్లో ఇంకా స్పేస్ ఉన్నది. సో అదేవిధంగా ఇప్పుడు గోపాలగిరి వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు మా మామగారికి ఎప్పుడు కూడా గోపాలగిరి అంటే ఒక కన్ను, చెర్లపాలెం అంటే ఇంకొక కన్ను లాగా ఉండేది. సో అదేవిధంగా ఇప్పుడు మేము కూడా అప్పటి నుంచి ఆ 2 గ్రామాలని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. సో అదేవిధంగా తప్పకుండా వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఉండడానికి ఒక ఇల్లు అనేది ఎప్పుడు కూడా ఒక డ్రీమ్ హౌస్ అంటాము, అది ప్రతి ఒక్క మానవుడికి. సో అదనేది తప్పకుండా నెరవేరుస్తాం. మేడం మీరు ఒక ప్యాషనేట్ గా ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేసుకున్నారు. దానికి వెడవెడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వాళ్ళందరికీ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమన్నా చెప్పాల్సిందా మేడం? ఎందుకంటే ఈ సందర్భం ఒక మంచి మీ సొంత విలేజ్ అనేసరికి ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ ఉంటున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా ఒక భరోసా అనేది అయితే చాలా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ హర్షధ్వానాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఒక మేడం మా దగ్గరకు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మీరు ఇక విద్యార్థులకు కూడా ఇక ప్రత్యేకించేమన్న కార్యక్రమాలు అంటే వాళ్ళకి భరోసా అనేది 1994 నుంచే ఇచ్చినాము. ఎందుకంటే మేము ఫిజికల్గా లేకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఒక ఆత్మ గౌరవంగా, ఆత్మసాక్షిగా, ఒక గుండె ధైర్యంగా ఎప్పుడు కూడా వాళ్ళ వెనకమాల ఉన్నాము. సో ఇప్పుడేమో వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు మమ్మల్ని చూసేలాగా మేము ఇక్కడ ఉండటం జరుగుతున్నది. తప్పకుండా కూడా వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా వాళ్ళ వెనకంటూ ఉంటూ వాళ్ళని ముందుగా నడిపిస్తాం. ఇప్పుడు చిన్నప్పుడే విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చెర్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇంతింతై వరుడింతై అన్నట్టు అమెరికాలో ఒక ప్రముఖ డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూ అక్కడ కూడా ఒక పేరు మోసిన డాక్టర్గా సేవలు అందిస్తూ తమ చెర్లపాలెంకి కూడా ఒక ఎంతో కీర్తి ప్రతిష్టలు ప్రత్యేక తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కూడా మేడం రావడాన్ని కూడా చాలా సంతోషంగా ఇక్కడ గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా గ్రామంలో ఒక ఆధ్యాత్మిక శోభ రావడాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా స్వాగతిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలన్నటువంటి ఆకాంక్ష, అలాగే చెర్లపాలెం గ్రామాన్ని కూడా సర్వతోముఖాభివృద్ధి చేద్దామన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి ఝాన్సీ రెడ్డి గారు కూడా గ్రామస్తులు కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చెర్లపాలెం గ్రామంలో కూడా ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించి కూడా భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గ్రామస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆడపడుచుల్ని, బంధువులు పిలుచుకోవడంతో ఊరంతా శోభాయమానంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆధ్యాత్మిక తరంగాలు ఇక్కడ చెర్లపాలెం గ్రామంలో కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించినటువంటి హనుమన్ల ఝాన్సీ రెడ్డి గారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ఆలయ అధికారులు అలాగే పూజారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించి మహిళలు కూడా ఇక్కడ మంగళహారతులు పట్టుకొని పిల్ల పాపలతో కూడా ఆలయానికి చేరుకొని ఆ స్వామివారిని దర్శించుకొని తన్మయత్తులు అవుతున్నారు. ఇప్పటి వరకు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతం మళ్ళీ 2 రోజులు ఉంటుంది, కానీ వరలక్ష్మి వ్రతం ముందే వచ్చిందా అన్నటువంటి వాతావరణం కూడా ఇక్కడ గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మహిళలు మనతో ఉన్నారు. ఎట్లా ఉందమ్మా వాతావరణం? వరలక్ష్మి కంటే 2 రోజుల ముందే మీరు ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుపుకున్నట్టున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం అంతా. లాస్ట్ 3 days నుంచి ఇక్కడ ఫెస్టివల్ మూడ్ చాలా బాగుంది. ఎస్టర్డే ఇక్కడ లక్ష్మీ పూజ కూడా చేపించారు, చాలా బాగుంది. ఇక్కడ దాదాపు మీ కుటుంబ సభ్యులే కాకుండా బంధువులందరినీ పిలుచుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం, అందులో మహిళలకు ప్రత్యేకంగా ఉండేటువంటిది ఈ శ్రావణ మాసంలో మొత్తం మాసం అంతా చాలా మంది ఉపవాసాలు ఉంటా ఉంటారు, కొంతమంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ శ్రావణ మాసాన్ని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ సందర్భంలో శ్రావణ మాసంలో చేయడం చాలా బాగుంది. అంటే శ్రావణ మాసంలో అమ్మవారికి ఇట్లా ఉంటాయి కదా, ఆ టైంలో ఇలా పూజలను చేయడం చాలా బాగుంది. అమ్మ ఇప్పుడు మీరు పూజలు చేస్తూ ఉంటే అమ్మ వాళ్ళు కూడా పూజలు చేస్తూ ఉంటారు, మీరు కూడా పిల్లలు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్. అవర్ ఫెస్టివల్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? వీళ్ళని ఫాలో అవుతున్నారా, నేర్చుకుంటున్నారా? ఎస్. మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఈ ఊరు ప్రత్యేకత ఏంది అసలు?
ఈ ఊరు ప్రత్యేకత ఇట్లా శ్రావణ మాసంలో ఇది కట్టడం, గుడి కట్టడం అనేది ఇప్పుడు ఈ టెంపుల్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, టెంపుల్ కూడా నిర్మాణం అయింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ పండుగ వాతావరణము? మీరు శ్రావణ మాసం అంతా ఒకటే రోజు వచ్చినట్టు అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది అందరికి, ఊరి జనాలందరికీ సంతోషంగా, ముఖ్యంగా రాజేందర్ రెడ్డి ఝాన్సీ రెడ్డి వచ్చి ఇంకా సంతోషం. ఈ ఊరినే పుట్టిన కొడుకు బిడ్డ కాబట్టి అందరికి హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీ ఊర్లోనే మామూలుగా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళి చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు, అలాగే ఝాన్సీ రెడ్డి గారు కూడా మంచి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో వెళ్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ. మీకు నిజంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మీకు ఈ గ్రామంలో అందుబాటులో ఉండడం ఎట్లా చూస్తున్నారు మీరు? బాగా సంతోషంగా చూస్తుంది, హ్యాపీగా ఉంది, బాగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇక్కడ స్వామివారు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నట్టుంది. ఒక్కసారి మనం అయ్యగారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఆ పూజా కార్యక్రమాలు కూడా భక్తులకు ఆశీర్వచనాలు, వేద ఆశీర్వచనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి భక్తులతోటి మనం మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ భక్తులకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పంచుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వాతావరణాన్ని చూస్తుంటే అంటే ఎక్కడ నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టు ఈ గ్రామంలో నెలకొంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది యూత్ కూడా ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఊర్లో కొత్త గుడి కట్టి అన్ని కొత్త చేయడం వల్ల మంచిగా కొత్తగా ఉన్నది. ఝాన్సీ మేడం వచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది. ఎట్లా ఉంది సార్ మీకు ఈ వాతావరణం చూస్తుంటే? నిజంగా పండుగ వాతావరణము ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషం. వాళ్ళు ఎంతో కృషి చేసి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు వాళ్ళు తీవ్రంగా కృషి చేసి గ్రామానికి దీనికి చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఇదివరకు ఇక్కడ మంచి వాతావరణం అయితే ఉంటుంది, కానీ ఈ ఆధ్యాత్మిక వాతావరణం అయితే మొదటిసారి చూడొచ్చు మీరు ఇక్కడ. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మీకు గతంలోకి ఇప్పటికి ఎంత భిన్నంగా అనిపిస్తుంది? చాలా భిన్నంగా ఉందండి. గ్రామంలో ఈ మధ్య కాలంలో ఉన్నప్పటికీ గత కొంత కాలంగా ఇంత మంచి వాతావరణం ఏర్పడ్డది. గ్రామస్తులు అందరూ చాలా సంతోషంగా ఆధ్యాత్మికంగా దైవచింతనలో ఉన్నారు. చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా వాతావరణం చూస్తుంటే? బాగానే ఉంది. ఆలయంలో జరిగినటువంటి పూజా కైంకర్యాలకు సంబంధించి కూడా ప్రధాన అర్చకులు అలాగే అక్కడ మాట్లాడుతున్నారు. మిగిలినటువంటి అర్చకులు కూడా ఇక్కడ భక్తులను పర్యవేక్షిస్తూ వారికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పంచుతున్నారు. ఆధ్యాత్మిక విధానంలో ఉంటే ఎట్లా ఉంటుంది? శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అర్చకులు కూడా మనతో ఉన్నారు. రామ రామ శ్రీరామ రామ శరణం మమ రామ రామ. 3 రోజుల నుంచి కూడా ఈ గ్రామంలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ ప్రతిష్టా కార్యక్రమంలో ఇవాళ పొద్దున 8 గంటలకు ముహూర్తం జరిగింది. ఆ తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం రోజు 1000 మందికి పైన చక్కగా జనాలు రావడం, చక్కగా అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రతిష్ట చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరు సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలంతా కూడా బాగుండాలని చెప్పి ఆ రాముని కోరుకుంటూ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఝాన్సీ రెడ్డి గారు మేడం గారు కూడా మొదటి రోజు రావడం, గణపతి పూజ, విఘ్నేశ్వర పూజ నుంచి మొదలుకొని యాగశాల ప్రారంభం వరకు ఓపికగా కూర్చొని మేడం గారు చక్కగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. మళ్ళీ నిన్న సాయంకాలం చక్కగా కుంకుమార్చనలో మహిళలు అందరితోటి కూర్చొని మేడం గారు అంగరంగ వైభవంగా చేశారు. ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఎండాకాలంలో ఇదే గ్రామంలో మళ్ళీ బొడ్రాయి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట చేస్తా అని కూడా మాటిచ్చారు. కాబట్టి వారి ధార్మిక చింతనలో ఉన్నారు. అలా ఉండడం మనందరికి కూడా చాలా అదృష్టదాయకం. కాబట్టి వారు ఉన్నత శ్రేణికి ఇంకా వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు గ్రామంలో ఉండడం వల్ల కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రవృత్తితో పాటు ఇక్కడ మిగిలిన అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నది కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణము నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాల్సి ఉంటుంది. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ప్రతిరోజు ఒక పండుగ కార్యక్రమాల్లోనే జరుపుకుంటూ ఉంటారు. అది జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. అందుకే అంటారు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురవే నమః అంటారు. అందుకే ఇక్కడ జగదభిరాముని యొక్క కళ్యాణంలో పాల్గొనడం వల్ల అజ్ఞానాంధకరం నుంచి బయటపడి సన్మార్గంలోకి ప్రవర్తించేటువంటి విధానం మనకు అలవడుతుంది. కాబట్టి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుతున్నారు. మళ్ళీ అలాగే ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు అలాగే అమెరికాకు వెళ్ళి ఎంతో ఉన్నత స్థాయిలో స్థిరపడిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి స్వగ్రామానికి వస్తుండడము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడము, ఇక్కడ ఎంతో ఉత్తమమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులకు అందిస్తున్నారు. ఒక ధార్మిక చింతనలో మళ్ళీ గ్రామాన్ని ఆధ్యాత్మిక ప్రవృత్తి వైపు నడిపిస్తున్నారన్నటువంటి ఆనందం కూడా ఇక్కడ గ్రామస్తుల్లో నెలకొంటుంది. అయితే ఇక్కడ వారు ఎప్పటికీ ప్రజల్లోకి అందుబాటులో ఉండడానికి కూడా ఇక్కడ కూడా సొంత స్వగ్రామం కూడా కట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది, సొంత గృహాన్ని కూడా కట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు కూడా ఇక తమకు ఒక భరోసా అనేది ఝాన్సీ రెడ్డి రూపంలో ఉంటుందన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ భక్తులు కూడా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చెర్లపాలెంలో
శ్రావణ మహోత్సవాలకు శ్రావణ మాసానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అంతా కూడా ఈ 3 రోజుల్లోనే జరుగుతున్నాయన్నటువంటి ఒక ఆనందం మాత్రం గ్రామస్తుల్లో వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.